యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలండి. ఈ ప్రతిరోజు ఉదయకాల ధ్యానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం 34వ దావీదు కీర్తన 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దీన్ని నేను ఇంగ్లీష్ తర్జుమాలో చదవడానికి ఇష్టపడుతున్నాను. ఈవెన్ ద స్ట్రాంగ్ అండ్ ద వెల్తీ గ్రో వీక్ and hungry, but those who passionately pursue the Lord will never lack any good thing. బలవంతులైన వ్యక్తులు కానీ ఐశ్వర్యవంతులైన వ్యక్తులైనా కానీ ఒకవేళ వాళ్ళు ఆకలి కొనొచ్చేమో, లేదంటే వాళ్ళు సొమ్మసిల్లిపోయి ఆకలికి గురి కావచ్చేమో, అంటే కొదువ అనేది వాళ్ళ జీవితాల్లో ఏర్పడచ్చేమో. ఆయన్ని వెంబడించే వారిని, ఆయన్ని ఆశ్రయించే వారిని, అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు, ఎనీ గుడ్ థింగ్ అంటే ల్యాకే వాళ్ళ జీవితంలో ఉండదు. ఏ మంచి విషయానికైనా వాళ్ళ జీవితాల్లో కొదువు అనేది ఉండదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో ఇద్దరిని చూసి, వాళ్ళు నాకంటే బాగుంటున్నారే, వారి కుటుంబం నాకంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అని. అయితే నాకు మీతో మాట ఒక చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యేసయ్య లేని జీవితము, అది నువ్వెంత గొప్పగా సంపాదించిన వ్యక్తివైనా, పేరుగాంచిన వ్యక్తివైనా, యేసు లేని జీవితము చివరికి శూన్యము మాత్రమేనండి. యేసు కలిగిన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే దాన్ని మనం మాటల్లో చెప్పలేము. అయితే నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటనంటే, ఈ రోజు నుంచి నీ జీవితంలో మేలు కొదువులేని జీవితం నువ్వు కలిగి ఉండాలనంటే యేసయ్యని నీ జీవితం మనకి ఆహ్వానించాలి. నేను ఆహ్వానించి చాలా సంవత్సరాలు అవుతుంది షమ్మ అని అంటున్నావేమో. నిజంగా యేసయ్యని నీ జీవితంలోనికే కాదు, ఆయన నీ మనసులోనికి కూడా నువ్వు ఆహ్వానించాలి. నీ మనసులోని మాత్రమే కాదు, నీ ఆలోచనలోకి యేసుని ఆహ్వానించాలి. నీ ఆలోచనలోకి మాత్రమే కాదు, నీ కుటుంబ జీవితంలోనికి యేసయ్యని ఆహ్వానించాలి. నీ కుటుంబ జీవితంలోనికి మాత్రమే కాదు, నీ బిజినెస్లోనికి, నీ వ్యాపారంలోనికి, నీ పనుల్లోనికి, నువ్వు ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నావో ఆ సమస్యలోనికి యేసయ్యని నీ జీవితం అనే ఓడలోనికి ఆహ్వానించు. యేసయ్య నా జీవితంలోనికి రా, నా కుటుంబంలోనికి రా, ఇదిగో మా వైవాహిక జీవితంలోనికి రా, అయ్యా మా సమస్యలోనికి మీరు అడుగు పెట్టండి. ఆయన కనుక నీ జీవితంలో అడుగు పెడితే నీకు ఏ మేలు కొదువై ఉండదు. నిజంగా దేవుణ్ణి నీ కుటుంబంతో పాటు, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంతో పాటు సమస్తము యేసయ్య అన్న విధంగా దేవుని ఆశ్రయించాలి. మనుషుల్ని కాసేపు, దేవుని కాసేపు, మనుషుల సహాయం కాసేపు, దేవుని సహాయం కాసేపు, దేవుని చేతుల వైపు కాసేపు చూస్తూ, మనుషుల వైపు కాసేపు చూస్తూ నీ జీవితాన్ని ఎన్ని రోజులు గడుపుతూ ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళ మీద కాదు బిడ్డ, నన్ను ఆశ్రయించు, నన్ను పరిపూర్ణంగా నీవు నీ జీవితంలో పరిపూర్ణంగా నా మీద కనుక నువ్వు ఆనుకున్నట్లయితే నీకు ఏ మేలు కొదువై ఉండదు అని దేవుడు అంటున్నాడు. God has a lot of good in store for you. So put your attention upon him. Don't put your attention on anything else or anyone else but him. ఆయన మీద మాత్రమే నీ ఆలోచన, నీ సమస్తమును యేసు వైపు మాత్రమే ఉంచు. అప్పుడు నీ జీవితంలో సమస్తము మేలుకరమై జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాడు, యేసయ్యని నీ జీవితంలో కేంద్రీకృతం చేసుకొని నీ జీవితాన్ని కొనసాగించు. ఈరోజు బైబిల్ చదివి నీ రోజును ప్రారంభించి ఈ కొద్ది వాక్యాలు దేవుని నా నిమిత్తం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.